ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారు తమ పూర్వపు అవతారమైన షిరిడి సాయిబాబా వారిని గురించి ఉపన్యసించిన సందర్భాలన్నీ కూడా కలిపి మనకి ఒక పుస్తక రూపంలో దొరుకుతున్నవని, అదే శ్రీ షిరిడి సాయిబాబా అని, అది పారాయణం చేద్దామని అనుకొని నిన్న మనం ప్రారంభించుకున్నాం. ఈరోజు రెండవ రోజు పారాయణం. అందులోని అంశాల్ని తెలుసుకుందాం. కొత్తగా నిన్నటిది ఒక్కసారి మనం నెమరు వేసుకున్నామంటే, దేవగిరమ్మ గంగా భవారియా దంపతులకు ఒక పిల్లవాడు పుట్టడం, ఆ పిల్లవాడిని అది 3వ సంతానం వాళ్ళకి. అంతకుముందు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయిన తర్వాత 3వ సంతానంగా పార్వతీ పరమేశ్వరులో పరమేశ్వరుడు తానే 3వ సంతానంగా పుడతానని దేవగిరమ్మకు ప్రత్యక్షంగా చెప్పటం, అవి జరుగుతూ రావటం, దేవగిరమ్మ భర్త అయినటువంటి గంగా భవారియా ప్రాకృత భావంతో నేను చూడలేను, పుట్టబోయే పిల్లవాడు సాక్షాత్తు పరమేశ్వరుడే అయినప్పటికీ పిల్లవాడు పిల్లవాడుగానే కనిపిస్తాడు తప్ప నాకు పరమేశ్వరుడిగా సాక్షాత్కరించడు కదా, నీవు ధన్యురాలవు, నేను అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్న తీవ్ర వైరాగ్యంతో ఆయన బయలుదేరిపోతూ ఉండడం, దేవగిరమ్మకు నవమాసములు నుండి భర్తను అనుగమిస్తూ వెళ్ళటం, ఒక అరణ్యంలో పిలిచినా పలకకుండా వెళ్ళిపోతున్న ఆ భర్తను చూస్తూ ఆవిడ ప్రసవించటం, ఆ ప్రసవించిన బిడ్డని ఒక ఆకులో చుట్టి, భారతీయ సంప్రదాయం ప్రకారం భర్తను భార్య అనుసరించడం ధర్మం కాబట్టి ఆ పసికందును అక్కడే ఆకులో చుట్టి ఉంచి వదిలివేసి ఆవిడ వెళ్ళిపోయింది అని చదువుకున్నాం. స్వామివారే ఆ కథ అట్లా ఉండని అని తర్వాతి అధ్యాయంగా మనకి ఇలా అందిస్తున్నారు. దివ్యత్వ వికాసం అనే 3వ అధ్యాయంలోకి వెళుతున్నాం ఇప్పుడు. ఆ బిడ్డ పుట్టిన దినము 1838వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ. ఆనాడు రంజాన్. ఒక ఫకీరు ఆయన భార్య వీళ్ళిద్దరూ సూఫీ మతస్థులు అత్తవారింటికి వెళ్ళి టాంగాలో వస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ విధమైన కాల కర్మ కారణ కర్తవ్యాలు కలిసి రావాలో అది దైవ నిర్ణయమే తప్ప మీరు భ్రమిస్తే కానీ, తలచుకుంటే కానీ, లేదా ప్రయత్నిస్తే కానీ జరిగేవి కావో అని స్వామి మనకు ఇక్కడ కథ మధ్యలో వివరంగా ఈ మాట అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందట? స్వామి ఉపన్యాసమే ఇది. ఆ చెట్టు దగ్గరకు వచ్చేటప్పటికీ ఫకీరు భార్య, కొంచెం బండి నిలపండి, నేను బయటికి పోయి రావాలి అంది. టాంగా తోలేవాడు భర్త ఉన్నారు, వీరు తప్ప ఇంకెవరూ లేరు. ఆ ప్రదేశంలో ఎక్కడో చిన్న పిల్లవాని ఏడుపు వినిపించింది. ఎక్కడ నుండి ఈ శబ్దం వినవస్తున్నదని చూస్తే ఆ దగ్గర చెట్టు క్రిందనే ఆకులోపల పురిటి బిడ్డ ఏడుస్తున్నది. తక్షణమే బిడ్డను ఎత్తుకుంది. ఆ బిడ్డ తల్లి ఎక్కడుందో ఏమోనని భర్తను పిలిపించి అటువైపు ఇటువైపు భర్త టాంగా డ్రైవరు ఇద్దరు చాలా బిగ్గరగా పిలిచారు. ఎక్కడా ఎవరి జాడా కనిపించలేదు. అప్పుడు ఆమె, ఈనాడు ఈద్, నాకే కష్టం లేకుండా నవమాసములు మోయకుండా అల్లా నాకు ఈ విధంగా బిడ్డను ప్రసాదించాడు అనుకొని ఆ బిడ్డను తీసుకొని టాంగా ఎక్కింది. వారి క్యాలెండర్ లోపల అది 9వ నెల. తెల్లవారుతూనే లేచి స్నానాలు చేసి కొత్త గుడ్డలు ధరించి అల్లాకు కృతజ్ఞత చూపే దినం రంజాన్. ఇంతేకాకుండా మహమ్మదుకు కృతజ్ఞతలు అర్పించే దినం. మహమ్మద్ తన జీవితాన్నంతా కూడా త్యాగం చేసి అనేక ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. ఈ మహమ్మదీయులకు 3 ప్రధాన విశ్వాసాలు ఉన్నాయి. ఒకటి, అల్లాహో అక్బర్, అంటే భగవంతుని కంటే శ్రేష్టమైన వాడు లేడు అని అర్థం. లా ఇలాహా ఇల్లల్లా, అంటే ఇతని కంటే సర్వవిధముల కాపాడేవాడు లేడు. మూడవది, ఇతడు అన్ని విధముల పూజించుటకు అర్హుడు, ఇంకా ఎవరినీ పూజించటానికి వీలు లేదు అన్నది మూడవది. ఈ 3 ప్రమాణములు చాలా గాఢంగా విశ్వసించి పాటించినందువల్ల, ఎల్లప్పుడూ తలచుకున్నందువల్ల మాకు ఈ బిడ్డ దొరికింది అని ఫకీరు అతని భార్య ఆ టాంగాలో కూర్చొని ఆనందంతో పొంగిపోతూ ఇల్లు చేరారు. మన ఇండ్లలో చంటి పిల్లల్ని
సంటి, చిన్ని, బుజ్జి, కన్న ఇలాంటి ముద్దు పేర్లతో పిలుచుకుంటాము కదా. అలాగే వారు ఆ పిల్లవానిని బాబా అని పిలుస్తూ వచ్చారు. ఇలా ఆనందంగా ఫకీరు దంపతులు బాబాతో 4 సంవత్సరములు అనగా 1838 నుండి 1842 వరకు గడిపారు. వీరి ఇంటి ప్రక్కనే ఒక షాహుకారు కుటుంబం ఉండేది. వారికి ఒక పిల్లవాడు. ఒకనాడు ఇద్దరు గోళీలు ఆడుకుంటున్నారు, ఈ పిల్లవాడు ఆ పిల్లవాడు. ఆటలో అతనిని ఓడించి గోళీలు గెలుచుకున్నాడు బాబా. అప్పుడు షాహుకారు పిల్లవాడు గోళీలు లేనందువల్ల ఇంటిలో నుండి సాలగ్రామం తీసుకువచ్చాడు. అది కూడా గెలుచుకున్నాడు బాబా. సాలగ్రామము కూడా పోయేటప్పటికీ షాహుకారు పిల్లవానికి కోపం వచ్చింది. ఇద్దరూ పోట్లాట ప్రారంభించారు. ఆ పిల్లవాని తల్లి మేడ మీద నుండి చూసింది. తన కుమారుని చూచి క్రిందికి దిగి వచ్చింది. మీరిద్దరూ కొట్లాడుకుంటున్నారెందుకు? బాబూ, బాబూ రమ్, రండి అని పిలిచింది. నా గోళీలన్నీ గెలుచుకున్నాడు, అందులో క్రొత్తది ఒకటున్నది, అది నాకిమ్మంటే ఇవ్వడం లేదు, పైగా నోట్లో వేసుకున్నాడు అని చెప్పాడు ఆ తల్లితో ఆ షాహుకారు పిల్లవాడు. అప్పుడు తల్లి అడిగింది, నాయనా నేను డబ్బు ఇవ్వలేదు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అని. అమ్మా, నా గోళీలన్నీ పోగొట్టుకోవడం చేత నేను పూజా రూములో ఉన్న దానిని తీసుకువచ్చాను అని సత్యము చెప్పాడు ఆ షాహుకారు భార్యతో ఆ పిల్లవాడు. అక్కడకు వెళ్ళి చూచి వచ్చి ఈమె చాలా బాధపడింది. అయ్యో, నేను నిత్యం పూజలో పెట్టుకునే ఈ సాలగ్రామం తీసుకొని పోయావా అని వెంటనే బాబాను చెవి పట్టి లోపలికి ఈడ్చుకువచ్చింది. నీకు 10 గోళీలు కాకపోతే 100 గోళీలు ఇస్తాను, నా సాలగ్రామం నాకివ్వు అంది. బాబా తన చేతిలో లేదని చేతులు చూపాడు. కుమారుడు చెప్పాడు, అమ్మా నోట్లో పెట్టుకున్నాడు అని. అప్పుడు ఇటువైపున అటువైపున చెంపల మీద కొట్టింది బాబాను ఆ షావుకారు భార్య. కొట్టి నోరు చూపమంది. నోరు తెరచేటప్పటికీ యశోదకు ఏ విధముగా తన నోటిలో కృష్ణుడు అన్ని లోకాలు చూపించాడో ఆ విధంగా ఈమెకు సినిమారీలు తిరుగుతున్నట్లుగా బాబా నోట్లో అన్ని లోకాలు కనిపించాయి. పరమ భక్తురాలు కనుక, ఈ విషయాన్ని కృష్ణలీలలలో చదివినది కనుక ఇదంతా తనలో తాను తలచుకొని అటువైపు ఇటువైపు ఒకసారి తేరిపార చూసి ఎవరూ లేరు కదా అని ఆ చిన్న పిల్లవాని పాదములు పట్టుకొని నమస్కారం చేసింది. అప్పటి నుండి ఆమెకు ఈ బాబాపై భక్తి. ఎవరికీ చెప్పేది కాదు. తన ఇంటిలో ఏమైనా చేస్తే బాబాను పిలిచి తాను తినిపించేది భర్తకు తెలియకుండా. ఎందుకంటే ఏమనుకుంటాడో ఏమో, పైగా అప్పుడు మహమ్మదీయులకు హిందువులకు ద్వేషం కూడా. అప్పటి నుండి బాబా చేసిన పనేమిటి? మతముల ఏకత్వము చాటే నిమిత్తం ఈ తీసుకున్న సాలగ్రామమును మసీదుకు పోయి పూజ చేసేవాడు. తాను మహమ్మదీయుడు, పోయేది హిందూ దేవాలయమునకు, చదివేది ఖురాన్. ఈ 2 పరస్పర విరుద్ధాలు ప్రతిదినము హిందువులు మహమ్మదీయులు వచ్చి ఫకీరుకు కంప్లైంట్లు చేయడం జరిగేది. ఒకనాడు ఫకీరుకు స్వప్నం వచ్చింది. ఫకీర్, నీవింక ఎంతో కాలం ఉండవు, నీవు పెంచిన ఈ పిల్లవానిని ఇంకా ఎవరూ పెంచలేరు. ఫలానా చోట వెంకూసా అని ఉంటాడు, ఈ పిల్లవానిని అతని దగ్గర వదిలిపెట్టు అని స్వప్నం వచ్చింది. ఫకీరు ఆ పిల్లవానిని తీసుకుని వెంకూసా దగ్గరకు వెళ్ళాడు. వెంకూసా మంచి గురువు, పిల్లలకు ఆధ్యాత్మిక తత్వం ప్రబోధించేవాడు. ఈ పిల్లవాడు వస్తుండగానే అతని కోసమే అంతకాలము కాచుకొని ఉన్నట్లు ఆవోజీ ఆవోజీ అని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. భుజాలు నిమిరాడు. ఇంతకాలం నీకోసం కాచుకున్నాను అని అనేక విధములుగా ముచ్చటలాడి లోపల భోజనం చేసిరా అన్నాడు. ఆ ఆశ్రమం హిందువులకు మాత్రం సంబంధించినది. బాబా హిందువుల బిడ్డయా మహమ్మదీయుల బిడ్డయా? అందరికీ వెంకూసానే గురువు. ఈ వెంకూసా మహమ్మదీయ పిల్లలను చేర్చుకుంటే అతని ఆశ్రమముపై మహమ్మదీయులంతా వచ్చి పడతారు. హిందువులకు మరొక వైపున వారిని ఎందుకు చేర్చుకున్నారని ద్వేషం ఏర్పడుతుంది. ఈ విధంగా కొంచెం యోచిస్తూ ఉండేటప్పటికీ వెంకూసాకు రాత్రి స్వప్నం వచ్చింది. వచ్చిన పిల్లవాడు సామాన్యుడు కాడు, అతనికి మతములతో ఎట్టి సంబంధము లేదు, సర్వ సమన్వయ మతమే అతని అభిమతం, కనుక నీవు ఏమాత్రం వెనుకంజ వేయవద్దు, ఇది నీ అదృష్టం అని చెప్పేటప్పటికీ అప్పటి నుండి వెంకూసాకు బాబాపై ప్రేమ అధికమవుతూ వచ్చింది. అతనిని చాలా ఆదరించి
తనతోనే ఉండమని, నాయన ఇదంతా నీదే అని ఆశ్రమములో అన్ని అధికారాలు ఇస్తూ వచ్చాడు వెంకుస. ఆ పిల్లవానిని చాలా ప్రేమించేవాడు. ఏ విషయములోనైనా అతనికే ప్రథమ స్థానం ఇచ్చేవాడు. దైవం కొందరిపై అనుగ్రహం అధికంగా చూపుతుంటాడు, కొందరిపై చూసి చూడనట్టుంటాడు, చూపి చూపనట్టుంటాడు, కొందరిపై అసలు చూపనట్టే ఉంటాడు. ఇదంతా కూడా మన భ్రాంతియే కానీ మరొకటి కాదంటున్నారు స్వామి. దైవమునకు అందరూ సమానులే. అద్దమునకు ఒకవైపున రసాయనము పూసి ఉండటం చేత నీ ప్రతిబింబం అందులో కనిపిస్తుంది. కాబట్టి ఎవరి హృదయమునకు ప్రేమ అనే రసాయనము పూసి ఉంటారో వారి దగ్గర మాత్రమే ఇది కనిపిస్తుంది. కనిపించకపోవటం దైవం యొక్క దోషము కాదు. నీ హృదయానికి ప్రేమ అనే ఆ రసాయనం పూయలేదు. అందుచేత మరొక రోగం ప్రారంభమవుతుంది. ఏమిటా రోగం? అసూయ. ఈ ప్రేమను చూచి అక్కడున్న విద్యార్థులలో గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఇదేమి, మేము ఇన్ని సంవత్సరముల నుండి ఇక్కడ ఉంటున్నాం, మా వైపు చూడటమే లేదే, ఇప్పుడే వచ్చిన ఈ పిల్లవానితో ఏమిటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని వీరిలో వీరికి కలతలు బయలుదేరినాయి. కొంతమంది మంచిగా అభిప్రాయపడ్డారు. మరికొంతమంది ఆ ఫకీరు ధనవంతుడు, అతని దగ్గర ఎక్కువ ధనం వస్తుందని ఆశిస్తున్నాడేమో మన గురువుగారు అని అనుకున్నారు. ఈ విధముగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అన్నారు. తలలు వేరైనప్పుడు తలంపులు కూడా వేరుగా వస్తుంటాయి. భావముల కొద్దీ ఊహలు బయలుదేరుతాయి. దినదినమునకు వెంకుసాకు బాబాకు సన్నిహిత సంబంధం ఎక్కువ అవుతూ వచ్చింది. ఒకనాడు వికారా అనే అడవికి ఈ ఇద్దరూ వెడుతూ ఉన్నారు. వెంకుసా ఆశ్రమములోని హిందువులందరూ మహమ్మదీయ పిల్లవాడు ఆశ్రమంలో ఉండకూడదు, ఈ ఆశ్రమం క్రమక్రమేణా మహమ్మదీయులతో నిండిపోతుంది, ఆ తర్వాత వారే ఆక్రమించుకుంటారు అనే ఉద్దేశ్యముతో కుట్ర పన్ని బాబాను ఆశ్రమము నుండి తరిమి కొట్టాలని ప్రయత్నించారు. 5-6 మంది పిల్లలు ఒక ప్లాన్ వేశారు. ఇప్పుడు సరైన సమయం, ఆ పిల్లవానిని చంపితే వెంకుస అప్పుడు మనపై ప్రేమ చూపగలడు అనుకున్నారు. అక్కడకు నడిచిపోయారు. ఒక గుడిసె దగ్గర కూర్చున్నారు. ఒక బలమైన విద్యార్థి ఒక ఇటుక తీసుకొని సూటిగా బాబా తలకు తగిలేటట్టు విసిరాడు. బాబా అంటే వెంకుసాకు ప్రేమ. తక్షణమే వచ్చి బాబా ముందు నిల్చున్నాడు. బాబాకు తగలవలసింది వెంకుసాకు తగిలింది. తక్షణమే రక్తం కారింది. అప్పుడు బాబా కట్టుకున్న బట్ట చించి గురువుగారి తలకు కట్టాడు. స్వామి, మీకు ఇట్లా తగిలింది అని బాబా మాట్లాడుతూ ఉండగానే ఆ పిల్లలు పరిగెత్తుకు వచ్చారు ఒక పిల్లవాని శవము తీసుకొని. ఎవరిది ఈ శవం? బాబాను కొట్టడానికి ఎవరైతే ఇటుక వేశారో వాడు చనిపోయాడు. ఇటుక వేయగానే వెంకుస గురువుకు తగలగానే తక్షణమే చనిపోయాడు. ఇప్పుడు ఆ శవాన్ని తీసుకువచ్చిన మిగతా విద్యార్థులందరూ ఇలా అంటున్నారు, గురూజీ మా పాపము క్షమించండి అని గురువుగారి పాదములపై పడ్డారు. అప్పుడు వెంకుస చెప్పాడు, నాయనా, నేను వృద్ధుణ్ణయ్యాను, నా సర్వస్వము ఈ పిల్లవాడే, నిర్మల ప్రేమ గలవాడే మనలను రక్షించగలడు, కానీ ఇతరులు రక్షించలేరు అని. ఈ మాటలు విని బాబా పాదములపై పడవేశారు చనిపోయిన పిల్లవారిని. బాబా ఫక్కున నవ్వాడు. ఎందుకు నవ్వాడు? తనను చంపటానికి ప్లాన్ వేసిన వాడు చచ్చాడనే ఆనందంతోనా? కాదు కాదు, ఇదంతా దేహ లక్షణం, అనగా దేహం అన్నది ఉంటుంది పోతుంది అని నవ్వాడు. చిన్న వయస్సునందే ఇట్టి పరమసత్యమును గుర్తించాడు బాబా. బాబాకు వయస్సు అక్కరలేదు, తనకు మొదటి నుండి తెలుసు. ఎందుకంటే సమస్త సృష్టి తన హస్తమునందు ఉంచుకున్నాడు కనుక తక్షణమే ఏం కావాలని వచ్చారు? ఇది శవం, ఈ దినం ఇతను, రేపటి దినం మీరు, ఎవరూ శాశ్వతం కాదు కదా అన్నాడు. అప్పుడు ఆ పిల్లలు అడిగారు, మేము తల్లిదండ్రులకు ఏమని చెప్పాలి? మేమంతా కలిసి వచ్చాం. ఈ పిల్లవాడు లేకపోతే మీతో పాటు వచ్చిన ఈ పిల్లవాడిని మీరే ఏం చేశారు అని తల్లిదండ్రులు అడిగితే మేము ఏం సమాధానం చెప్పగలం అని బాబాతో అన్నారు. అప్పుడు బాబా చెప్పాడు, జరిగింది చెప్పండి అని. జరిగింది చెబితే అవమానం, జరగనిది చెబితే అసత్యం. మీకు కావలసింది ఏమిటి మరి? ఈ పిల్లవాడిని బ్రతికించడమే కదా అంటూ తక్షణమే కూర్చొని ఆ పిల్లవాని తలను తొడపై పెట్టుకున్నాడు బాబా. తల నిమురుతూ ఉన్నాడు బాబా. ఇలా అన్నారు, సాయినాథునికి శరణు కండి, మీ అభీష్టం నెరవేరుస్తాను అని. అప్పుడు అందరూ కూడా బాబా పాదములు పట్టుకున్నారు.
తక్షణమే పిల్లవాడు లేచాడు. అప్పటి నుండి బాబా ప్రభావం లోకంలో ప్రచారమవుతూ వచ్చింది. వెంకూసా మరణానంతరం అనగా 1854లో ఒకనాటి రాత్రి ఆశ్రమం వదిలి ప్రయాణమై షిరిడీ చేరాడు. షిరిడి చాలా చిన్న గ్రామం. షిరిడీలో ఖండోబా దేవాలయంలో ప్రవేశించబోయిన బాబాను అక్కడి పూజారి అయినటువంటి మహల్సాపతి ఎవరో మహమ్మదీయ ఫకీరుగా బాబాను భావించి లోపలకు రానివ్వలేదు. బాబా అక్కడ నుండి ఊరి బయటనున్న ఒక వేప చెట్టు క్రిందకు పోయి కూర్చున్నాడు. అప్పటికి బాబా వయస్సు 16 సంవత్సరాలు. అతని పేరేమిటో ఊరేమిటో ఎవరికీ తెలియదు. ఒకవేళ ఎవరైనా వచ్చి మీ పేరేమిటి, మీరే ఊరి నుంచి వచ్చారు అని ప్రశ్నిస్తే నా ఊరితో నీకేం పని, నా పేరు నీకెందుకు అని ఎదురు ప్రశ్నలు వేసేవాడు బాబా. అందుచేత బాబా పేరు గాని బాబా ఊరు గాని ఎవరూ తెలుసుకోలేకపోయారు. బాబా అక్కడే కొద్ది కాలం పాటు ఉన్నాడు. ఆ రోజులలో గ్రామ ప్రజలందరూ కూడా ఆ వేప చెట్టు క్రింద బాబా వద్దకు వచ్చి తమ బాధలను నివేదించుకొని నివారించుకునేవారు. ఎవరైనా శారీరక బాధలతో వస్తే బాబా ఏదో ఒక ఆకు తీసుకొని నలిపి వారికిస్తూ దీనిని తిను, నీ నొప్పి తగ్గిపోతుంది అనేవాడు. ఈ విధంగా అనేక మంది రోగాలను నివారణ గావించేవాడు బాబా. ఈ విషయం చుట్టుప్రక్కల పల్లెలంతా ప్రాకిపోయింది. అందరూ బాబా వద్దకు రాసాగారు. ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు ఉన్నట్లుండి బాబా ఎవరికీ కనిపించకుండా ఎటో వెళ్ళిపోయాడు. ఎంత వెతికినప్పటికీ బాబా కనిపించకపోవడంతో ఆ గ్రామ ప్రజలు నిరాశ చెందారు. తస్మై శ్రీ గురవే నమః అనే 4వ అధ్యాయం 4వ ప్రసంగం. బాబా తిరిగి 3 సంవత్సరముల తర్వాత 1857వ సంవత్సరంలో షిరిడీ వచ్చారు. ఎవరితో వచ్చారు, ఎలా వచ్చారు, ఇదంతా ఇప్పుడు బాబా వివరిస్తున్నారు. ఔరంగాబాద్ దగ్గర ధూప్ గ్రామం ఉంది. మన స్వామి సత్యసాయిబాబా వారి ఉపన్యాసములు కదా ఇవి. కనుక స్వామి ఇస్తున్న ఉపన్యాసంలో ఆ తర్వాతి అంశాన్ని తెలియజేస్తున్నారు. బాబా ఎలా షిరిడీకి వచ్చారు అని. ఎలా వచ్చారట? ఔరంగాబాద్ దగ్గర ధూప్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో చాంద్భాయ్ పాటిల్ అనే ఒక మధ్యతరగతి వ్యక్తి ఉండేవాడు. ఒకనాడు ఏదో ఒక అత్యవసరమైన పని తటస్థించటంతో చాంద్భాయ్ పాటిల్ తన గుర్రమునెక్కి ఔరంగాబాద్ చేరుకున్నాడు. అక్కడ 2-3 రోజులు తన పనులను చక్కబెట్టుకుంటున్న సమయంలో అతని గుర్రము తప్పించుకొని పోయింది. దానిని వెతకటానికి ఎంతో ధనము ఖర్చు పెట్టి సకల ప్రయత్నాలు చేశాడు. కానీ ఫలితం లేకపోయింది. చాంద్భాయ్ పాటిల్కి ఆ గుర్రం అంటే చాలా ఇష్టం. గుర్రం పోయేటప్పటికి ఆహారం కూడా తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ స్వామి మన స్వభావం ఎలాంటిదో తెలియచేసేటటువంటి వాక్యాలు వస్తున్నాయి. దేనిపైన అభిమానం కలిగితే, దేనిపైన అయినా మనకు అభిమానం కలిగితే ఈ విధంగా బాధలు కూడా వెంటాడుతూ ఉంటాయి. చివరకు నిరాశ చెంది దాని జీను మోసుకొని వస్తున్నాడు ధూప్ గ్రామానికి చాంద్భాయ్ పాటిల్. ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామానికి వచ్చే దారిలో దట్టమైన అరణ్యం ఉండేది. ఆ దట్టమైన అడవిలో ప్రవేశించాడు చాంద్భాయ్ పాటిల్. ఒక మామిడి చెట్టు క్రింద కూర్చొని ఉన్న ఒక ఫకీరును చూశాడు. గుర్రము పోగొట్టుకున్న విచారముతో నడుస్తూ వస్తున్న చాంద్భాయ్ పాటిల్ని ఆ ఫకీరు చూచి, ఏయ్ పాటిల్ ఆవోజీ అన్నాడు. అప్పటికే అలసిపోయిన పాటిల్ ఆ చెట్టు క్రిందకు వచ్చి విశ్రమించాడు. బాబా దగ్గర చిలుమున్నది. ఈ లోపల బాబా హుక్కా తయారు చేయటం ప్రారంభించాడు. హుక్కా పీల్చాలంటే నీరు నిప్పు రెండూ కావాలి. పాటిల్ నీ దగ్గర అగ్గిపెట్టె ఉందా అని ప్రశ్నించాడు బాబా. పాటిల్ లేదన్నాడు. అప్పుడు బాబా తన చేతిలోని కర్రను భూమిపై కొట్టాడు. వెంటనే అక్కడ అగ్ని ఆవిర్భవించింది. తిరిగి అదే కర్రను మరలా కొట్టాడు. అక్కడే నీరు వచ్చింది. ఈ విధంగా సృష్టించిన అగ్నిని నీటిని ఉపయోగించి బాబా హుక్కా వెలిగించాడు. తాను పీల్చి దానిని పాటిల్కు అందిస్తూ, పాటిల్ ఎందుకు విచారంగా ఉన్నావు, ఎక్కడికొచ్చావు, ఎందుకు పోతున్నావు, జీను మాత్రమే వేసుకున్నావు, గుర్రమేది అని అడిగాడు. నా పేరు పాటిల్ అని మీకెట్లా తెలుసు అని పాటిల్ తన ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. ఇతడు మహనీయుడని గుర్తించి, ఈ జీను నా యొక్క తప్పిపోయిన గుర్రము జ్ఞాపకార్థంగా తీసుకుపోతున్నాను అని బాబాతో చెప్పాడు చాంద్భాయ్ పాటిల్. అప్పుడు బాబా ఇలా అంటున్నారు, నాకన్నీ తెలుసు,
నీ గుర్రం కోసం నీవు చాలా విచారిస్తున్నావు. తల మీద కళ్ళు పెట్టుకుని వెతకటం వల్ల అది ఇంతకాలం నీకు కనిపించలేదు. నీ గుర్రం అదుగో ఆ చెట్టు క్రిందనే మేస్తున్నది, పోయి చూసుకో అన్నాడు. వెంటనే చాంద్బాయి పాటిల్ వెళ్ళి చూడగా గుర్రం అక్కడే ఉంది. ఇతనిని చూచి అది అరుచుకుంటూ వస్తున్నది గుర్రం. ఇంతకు పూర్వం అదే ప్రదేశంలో ఎంతో మంది కూలీల చేత వెతికించినప్పటికీ దొరకని గుర్రం అదే ప్రదేశంలో కనిపించటం చేత ఆశ్చర్యం కలిగింది చాంద్బాయి పాటిల్కి. ఆ గుర్రము తీసుకుని దానిపై జీను వేసుకున్నాడు. బాబా అగ్నిని నీటిని సృష్టించడాన్ని కొద్ది నిమిషముల ముందుగా చూచిన పాటిల్కు తన గుర్రము కూడా దొరకటంతో బాబా శక్తి సామర్థ్యాలు అర్థమైనాయి. స్వామీజీ, మీరు నాకెంతో ఉపకారం చేశారు కనుక మీరు నా వెంబడి మా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించాలి అని పాటిల్ బాబాను ప్రార్థించాడు. బాబా అంగీకరించి అతని వెంట బయలుదేరాడు. బాబాను వెనక కూర్చోబెట్టుకుని ధూపు గ్రామం చేరాడు చాంద్బాయి పాటిల్. ఆ ధూపు గ్రామంలోనే బాబా 3 సంవత్సరాలున్నాడు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. స్వామి చెప్పేదాకా అప్పటి వాళ్లకు తెలియదు, ఇప్పటి వాళ్లకు తెలియదు, ఏ పుస్తకాల ద్వారా కూడా మనకి తెలియదు. అదే స్వామి చెప్తున్నారు, ఈ విషయం మనందరికీ ఎవ్వరికీ తెలియదు అని. బాబా ఆ గ్రామంలోనే 3 సంవత్సరాలు ఉన్నారట. చాంద్బాయి పాటిల్ మేనల్లుని వివాహం నిశ్చయమైంది. పెండ్లి కుమార్తె షిరిడీకి చెందినది కావున వారందరూ షిరిడీ బయలుదేరవలసి వచ్చింది. బాబాను కూడా తన వెంట రావలసిందిగా చాంద్బాయి పాటిల్ కోరాడు. వారందరూ బయలుదేరి షిరిడీ చేరుకున్నారు. అక్కడ బాబా బండి దిగుచుండగా మహల్సాపతి చూశాడు. వెంటనే అతడు ఆయ్యే బాబా సాయి అంటూ బాబాను సాదరంగా ఆహ్వానించాడు. సాయి అనే పేరు మహల్సాపతి పెట్టినదే, అంతవరకు ఎవరూ పేరు పెట్టలేదు. షిరిడీ చేరిన తర్వాత ఇక కావలసినవన్నీ జరుగుతూ వచ్చాయి. షిరిడీ వచ్చి చేరేంత వరకు ఎవరికీ బాబా యొక్క చరిత్ర ఇట్టిది అట్టిది అని స్పష్టంగా తెలిసినట్లు లేదు. అక్కడ ఒక విష్ణు దేవాలయం ఉంటున్నది. ఆ దేవాలయంలో మహల్సాపతి పూజ చేసేవాడు. మహల్సాపతి గొప్ప భక్తుడు. ఈ పెళ్లివారితో వచ్చి దేవాలయం వద్ద కూర్చున్నాడు బాబా. మహల్సాపతి పోతూ పోతూ దేవుని ప్రసాదం కొంత ఇచ్చాడు. అప్పుడు బాబా నాకు ఈ ప్రసాదం వద్దు అన్నాడు. ఎందుకు నాయనా, ఎందుకు తీసుకోవు దేవుని ప్రసాదం అని అడిగాడు మహల్సాపతి. నేను ఇప్పుడే తిన్నాను అన్నాడు బాబా. ఎక్కడకు వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదే, పైగా ఎలా తిన్నావు అని అడిగాడు. ఇప్పుడు నాకు అక్కడ నైవేద్యంగా నీవు పెట్టావే అదే తిన్నాను అన్నాడు బాబా. అదేమిటి, చిన్న దేవాలయం, నేను అక్కడే ఉన్నాను, నీవు ఆ వైపునకే రాలేదు, ఎట్లా తిన్నావు అని అడిగాడు మహల్సాపతి. నీవు చూడలేదు నన్ను అన్నాడు బాబా. ఈ విధంగా మాట్లాడేటప్పటికీ మహల్సాపతి మొదట ఇతనెవరో చిన్నపిల్లవాడు అనుకున్నాడు. మరికొంత దూరం పోయిన తర్వాత భక్తుడు మహల్సాపతి మరలా వెనుకకు వచ్చాడు కనుక్కునేటందుకు. ఈ పిల్లవాడు ఈ విధముగా చెప్పడంలో ఏదో అంతరార్థముందని ఊహించి ఆ పిల్లవాడి యొక్క తేజస్సు చూచి దైవముగా విశ్వసించాడు. ఆ దేవాలయం ప్రక్కనే సామానులు, ఉత్సవ విగ్రహాలు పెట్టుకోవడానికి చిన్న గది ఉండేది. ఆ గదిలో ఉండమని చెప్పి నిత్యము నైవేద్యం పెట్టేదంతా బాబాకు పెట్టడం, ఈ రకంగా చేస్తూ రావటం చేత క్రమక్రమేణా కొన్ని ఆధ్యాత్మిక ప్రబోధాలు, అర్థము కానివన్నీ సులభంగా చెప్పడానికి ప్రారంభించాడు బాబా. అప్పుడు కొంతమంది ఈ దేవాలయానికి వచ్చిపోతూ ఈ అబ్బాయి ఏం చదివాడు, ఏ విధంగా పనిచేస్తున్నాడు అని ప్రశ్నించేవారు. అప్పుడు ఈ పిల్లవాడు, నేను చదువుకోలేదు, కానీ అన్ని చదువులు నాకు తెలుసు. నేను దేహరీతిగా దేనిని చూడలేదు, అన్నీ నాలోనే ఉన్నాయి. నేను ఎట్టి గురువును సేవించలేదు, నేనే అందరికి గురువును, నాకు గురువే లేడు అని ఈ విధంగా చెబుతూ రావటం చేత మహల్సాపతి మరింత శ్రద్ధను అభివృద్ధిపరచుకొని ఆంతరిక రూపాన్ని కొంతవరకు తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ వచ్చాడు. ఈ విధంగా రోజులు గడుస్తున్నాయి. ఆ తర్వాత ఏమైందో రేపటి పారాయణంలో చదువుకుందాం. శాంతి మంత్రంతో ఈ 2వ రోజు పారాయణాన్ని ముగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.